హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రతి శుక్రవారం థియేటర్లో కొన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే ఆ సినిమాల్లో ఏంటంటే ఆ హీరోలు, ఆ హీరోయిన్లు, సో అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఫేస్లు చూసి పలానా వాళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని మన సినిమాలకు వెళ్తుంటాం అనమాట. అయితే ఈ శుక్రవారం కూడా థియేటర్లో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరు వచ్చేసి రారాజా. బట్ దీంట్లో ఏంటంటే ఎవరి ఫేస్లు కనిపించవు అనమాట. ఎవరు యాక్ట్ చేశారు, ఎవరు ఏంటనేది ఎవరికీ తెలియదు అనమాట. ఓన్లీ కథ మీదే నమ్ముకొని సో ఒక కొత్త డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయినటువంటి శివప్రసాద్ గారు ఈ సినిమా తీశారు. సో ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో శివప్రసాద్ గారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ప్రతి శుక్రవారం ఏంటంటే ప్రమోషనల్ మెటీరియల్, ఫేస్ ఆఫ్ ద మూవీ అంటే సినిమాలో ఒక ఇతను హీరో, ఇతను కమెడియన్, లేదంటే ఇతను మెయిన్ క్యారెక్టర్స్ అని కొన్ని కొన్ని ఉంటాయి. యాక్చువల్గా వాళ్ళు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా అంటే మరి అసలు పూర్తిగా ఎన్ని గంటలండి సినిమా నిడివిది? 1.5 hour. అంటే 90 నిమిషాల పాటు ఏ ఒక్కరి ఫేస్ చూపించకుండా మరి ఏం చూపిద్దామని తీశారు ఈ సినిమా? కంటెంట్ పైన వెళ్తున్నామండి. ఇప్పుడు ప్రతి సినిమాలో అంటే ఇంతకుముందు హీరో పైన, హీరోయిన్ పైన, వీళ్ళ పైన డిపెండ్ అయ్యి వచ్చేవాళ్ళు. అది ఓకే కాదనట్లేదు. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే హీరో బాగున్నా హీరోయిన్ బాగున్నా కథలో బలం లేనప్పుడు, కంటెంట్ లేనప్పుడు రారు అనేది నా ఒపీనియన్. ఆ ఒపీనియన్తో వచ్చిన ఆలోచన ఇది, దాన్ని సినిమా తీసాం. అంటే కరెక్టే. అది హీరో బాగున్నాడా బాగాలేదా, కొత్త అతన పాత అతన ఇవన్నీ తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి మొహం చూపించకుండా సినిమా తీయడం అంటే అసలు ఏం చూడాలి మేము? ఇప్పుడు ఎంత కంటెంట్ చూపించాలన్నా, ఇప్పుడు కంటెంట్ కన్వే చేయాలంటే ఇప్పుడు సినిమా అంటారు, కొన్ని మూకీ సినిమాలు ఉంటాయి, అసలు మాటలే ఉండవు, ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి వాళ్ళు ఇచ్చేస్తుంటారు. మరి అసలు ఏమీ చూపించకుండా మీరు ఏం కన్వే చేద్దామని? అంటే ఫేస్ కనపడవండి వాళ్ళు. ఇప్పుడు ఒకటే నేను అనేది, మీరు టీజర్ చూసారు కదా, ట్రైలర్ చూసారు కదా, దాంట్లో ఎలా అయితే ఫీల్ అయ్యారో ఎండ్ వరకు కూడా సినిమా అలాగే ఉంటుందండి. 26 క్యారెక్టర్స్ ఉంటాయి. 26 క్యారెక్టర్స్ కూడా ఫేస్ అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, భయం ఫీల్ అవుతారు, కామెడీ ఫీల్ అవుతారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ కనపడకపోయినా ఆడియన్స్ ఎంగేజ్ మిస్ అవ్వడండి. అంటే ఇప్పుడు మీరు టీజర్ ట్రైలర్ గురించి మాట్లాడారు. టీజర్ 30 సెకండ్లు, ట్రైలర్ 1 minute 30 seconds. ఈ రెండు భరించడం ఓకే. బట్ 1.5 hour నేను థియేటర్లో కూర్చున్నప్పుడు నాకు ఏమీ చూపించకుండా, అంటే మీరు తీసిన పైగా ఎంచుకున్న జోనర్ ఏమో హర్రర్ కామెడీ అంటున్నారు. హర్రర్ అంటే పోనీ ఏదో పండించవచ్చు, కామెడీ ఎలా పండిస్తారు? అదే అండి, చూస్తే మీకు అర్థమవుతుంది. చూస్తే మీకు అర్థమవుతుంది అండి. ఇంతకుముందు అనుకోండి, ఇప్పుడంటే టీవీ ఛానల్స్, రకరకాల టీవీ ఛానల్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి న్యూస్ తెలుస్తున్నాయి. ఇంతకుముందు రేడియోలలో వినేవాళ్ళం మనం. ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు రేడియోలలో వినేవాళ్ళం, ఎవరైనా ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు కానివ్వండి, లేదా అట్లాంటి న్యూస్లో ఏమైనా వినేవాళ్ళం. అలాగే కాకుండా సినిమా స్టోరీస్ కూడా మనకు చెప్పేవాళ్ళు. అంటే ఐడియా ఉందో టేప్ రికార్డర్స్ లో వచ్చేవి. అలా మనం అలా వింటున్నప్పుడు ఎలా కంటెంట్ వైజ్ గా మనం వెళ్ళేవాళ్ళం, అదొక ఆలోచనతో. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టోరీనే కింగ్ అనేది నా ఒపీనియన్. అదే మీరు చెప్తుంది, నేను ఎవ్రీథింగ్ నేను యాక్సెప్టెడ్ అండి. కాకపోతే మీరు చెప్తున్న రేడియోల కాలం, టేప్ రికార్డర్లలో ఇది వినే కాలం అవుట్డేటెడ్ ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫాస్ట్ పేస్ వచ్చేసింది. మన ఇంట్లోకి వచ్చిన ఒక బటన్ నొక్కుతుంటే మొత్తం ఇంటర్నెట్లో మొత్తం వరల్డ్ సినిమా అంతా మన ముందు కదిలాడుతుంది కదా. సో ఏ ఫార్మేట్ చేసుకున్నా ఇప్పటి వరకు ఒక డ్యూయల్ తప్పనించి ప్రతి సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫేసెస్ కనిపించినే తీశారు. మీకు డ్యూయల్లో కూడా ఎలా ఉంటుంది అంటే అది ఒక హైవే మీద జరిగే స్టోరీ కాబట్టి ఒక డిఫరెంట్ మిగతా వాళ్ళ ఫేస్లు కనిపిస్తాయి, హీరోయిన్ల ఫేస్లు కనిపించకపోయినా. సో మిగతా వాళ్ళు అనేవాళ్ళు క్యారెక్టర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మరి అసలు ఇక్కడ దాంట్లో కూడా విలన్ ఫేస్ ఒకటే కనిపించదు, డ్యూయల్లో కూడా హీరో ఫేస్ కూడా కనిపిస్తుంటుంది. వాడి ముఖంలో భయం కానీ ఎవ్రీథింగ్ కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా. సో అంటే నేను అనేది అదే కామెడీని ఎలా పండించగలిగారని నేను అనేది, ప్రక్రియ ఎలా నడిచింది, ఎలా చేశారు అంటున్నాను నేను అనేది. ఇప్పుడు మొన్న భరద్వాజ్ గారు చెప్పేంత వరకు కూడా మాకు అసలు ఆ సినిమా ఉందని కానీ వాళ్ళు తీశారని కానీ తెలియదు. ఇప్పుడు మీరు ఇంకా చెప్పడం వల్ల నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. దాంట్లో నన్ను విలన్ కనిపిస్తారని చెప్తున్నారు. విలన్ ఒక్కడే కనిపించారు, మిగతా వాళ్ళందరూ కనిపిస్తారు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే అసలు ఎవరు కనిపించరు. బట్ నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడియన్స్ అనేవాళ్ళు ఎంగేజ్ మిస్ అవ్వరు. ఆ డైలాగ్ కానివ్వండి, ఆ భయం కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఎక్కడ కూడా ఆడియన్స్ అనేవాళ్ళు ఎంగేజ్ మిస్ అవ్వరు. అది టోటల్ ఫుల్ కాన్ఫిడెంట్. అయితే జనాలు ఇలాంటి మాట్లాడినప్పుడు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్ వచ్చి తీసాడు అన్నప్పుడు ఇలాంటి ఒక ప్రయోగం చేశారంటే డబ్బులు ఎక్కువే తీశారన్న ఫీలింగ్లో ఉంటారు జనాలు. అయ్యో డబ్బులు ఎక్కువే తీసేనా కాదండి, నేను కథని నమ్ముకొని కథనే నా హీరో హీరోయిన్ అనే నమ్మకంతో ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారన్న ఉద్దేశంతో తీసిన ప్రయోగం. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే, అసలు అంటే ఇప్పుడు మీరు ఏదో ఒక కథ రాసుకుని తీయడం అదంతా వేరు. అసలు ముఖాలే కనిపించొద్దు, అసలు ఎవడ ఫేస్లు చూపించొద్దు అని అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. మేము అసలు ప్రొడక్షన్ లో ఉన్న వాళ్ళని డైరెక్షన్ కి ఎలా అయ్యామో అన్ఎక్స్పెక్టెడ్ గానే వచ్చింది థాట్ ఇది. కాకపోతే ఏంటంటే దానికి మాకు ఇమ్మీడియట్ గా చెప్పగానే
డిఓపి శ్రీవాస్తవ్ గారు వెంటనే తీసేద్దాం, బాగుంది ఆలోచన అని చెప్పడం, విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సరే ఇది ఒక డిఫరెంట్ గా ఉంది, ఆలోచిద్దాం చేద్దాం అని కొంచెం మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు కూడా కొంచెం సరే ఎంకరేజ్మెంట్ గా అనిపించి తీసిన తర్వాత మన వాళ్ళు బయట వాళ్ళకి కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా రెస్పాన్స్ బాగా ఇచ్చారు. అంటే ఇప్పుడు టీజర్ లో కూడా మీరు అంటున్నారు కదా, టీజర్ కూడా బాగా నచ్చకపోతే మీరు ఇమీడియట్ గా తీసేసేవాళ్ళు. ఇప్పుడు 1 minute వరకు, అది 1 minute పైనే ఉంది, 1 minute వరకు కూడా నచ్చకపోతే 5 seconds లో మీరు తీసి పడేసేవాళ్ళు. ఏదో ఉంది అన్న ఉద్దేశంతో టీజర్ ఎండ్ అయిన వరకు చూశారు, అలాగే ఏదో ఉంది అనుకొని చూస్తేనే బాగుంటుంది. ఎస్. అయితే యాక్చువల్గా మీరు అనుకోవడం వేరు, మీకు చుట్టూ ఉన్న టెక్నికల్ స్టాఫ్ సపోర్ట్ చేయడం వేరు ఇదంతా. బట్ ఏంటంటే సినిమాల్లో ఒక పేరు పడాలనే ఒక ఉద్దేశంతో కొంతమంది కొన్ని ఏళ్లగా తిరుగుతూ ఉంటారు. అలాగే ఒక చిన్న సీన్లో కనపడినా, ఏదైనా ఒక మంచి సినిమాలో ఒక సీన్లో కనపడినా చాలు అనుకునే వాళ్ళు కొంతమంది లీడ్ ఇలా రకరకాల తిరుగుతూ ఉంటారు కదా. సో మరి ఇలాంటి ఒక సినిమాలో మేము అసలు మీ ఫేస్లే చూపించాం రండి అంటే ఆర్టిస్టులు ఎవరు ఒప్పుకున్నారు, ఎవరితో తీశారు మీరు? అందరికి వాళ్ళు ఇప్పుడు నటించిన 26 మందికి కూడా నేను ముందే చెప్పానండి, మీ ఫేసులు కనిపించు అంటే ఫస్ట్ వాళ్ళు షాక్ అయ్యారు. యాక్చువల్లీ షాక్ అయ్యి లేదండి చేస్తామని అని వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు. ఇంట్లో కూడా చేయము అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి చిన్న ఫీలింగ్ ఉంది, ఇంత బాగా వచ్చింది సినిమా, కంటెంట్ బాగుంది, ఫేస్ కనపడితే బాగుండేది ఏమైనా ఫీలింగ్ ఉంది, లేదు అని చెప్పడం ఎందుకంటే డెఫినెట్ గా ఉంటుంది. కానీ వాళ్ళైతే సాటిస్ఫై గానే చెప్పిన వాళ్ళే. ముందు వాళ్ళకి నేను క్లియర్ గా చెప్పాను ఇలా ఉంటుంది అనే ఉద్దేశం ముందే చెప్పిన తర్వాతనే వాళ్ళు రెడీ అన్నాకనే తీసాం. సో అంటే కామెడీ అంతా కూడా ఓన్లీ డైలాగుల్లో నిలబెట్ అవుతుందా? డైలాగులు నిలబెట్ అవుతుంది, ఫేస్ కనిపించండి అంతే అర్థమైపోతుంది. సీన్ టు సీన్ అంతా యాక్చువల్ క్లియర్గా అర్థమవుతుంది. ఎస్. అయితే ఇప్పుడు ఫేసులు కనిపించకుండా ఒక సినిమా చేయాలి అని అన్నప్పుడు అలాంటిది అంటే ఏదన్నా ఒక దానికి అంటే ఒక లాక్ అంటాం కదా, అలాంటి ఒక లాక్ ఏదైనా పడి ఉండాలి, లేదంటే ఇంటెన్షనల్గా మాత్రమే చేయాలి? ఇంటెన్షనల్గా చేసిందండి, అంతేగాని అనుకున్న దాన్ని ఇంటెన్షనల్ గా తీయడం జరిగింది అంతే. నాకంటే నేను టోటల్ క్రెడిట్ గోస్ టు శ్రీవాస్తవ్ గారికి ఇస్తాను, శ్రీవాస్తవ్ గారికి ఇస్తాను. ఇప్పుడు నేను రాసుకుంటాను, నేను చెప్తాను సీన్లు, కానీ చూపించాలన్నా చూడాలన్నా ఆయన కంటితో చూడాలి. ఆయనకి టోటల్ క్రెడిట్ గోస్ టు నేను అతనికి ఇవ్వాలి. అయితే మీరు ఎవరో హీరో మీద పగబట్టి హీరో డేట్స్ ఇవ్వలేదని ఇలాగ నాకు ఏదో సినిమాలు అంటాడు కదా, అవసరం కుక్కర్ పెట్టి తీస్తాడు అంటాడు కదా, అలాగా ఎవరైనా పర్వాలేదు నాకు హీరో మొహమే అవసరం లేదన్నట్టు తీసారని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తుంది బయట. ఎవరో హీరో దగ్గరికి వెళ్ళారా, హీరో ఒప్పుకోకపోవడం వల్ల లేదా? ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కాదండి. అసలు ఎవరిని కూడా హీరోలు కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఈ స్టేజ్కి వచ్చారంటే ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళు అందరూ. ఎవరిని కించపరచాలని కానివ్వండి, ఎవరిని ఉద్దేశించి కాదండి. నేను అనుకున్న కాన్సెప్ట్ ఈ కథే ఇంపార్టెంట్, అది ఏ భాష అయినా ఇది ఇంత ముందు రోజులు పోయాయి, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ కథ మీదనే సినిమాలు నడుస్తున్నాయి, ఒకే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా అండి. దయచేసి నేను ఎవరిని కించపరచాలనుకోవట్లేదు, ఎవరిని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కాదు. అయితే మరి ఇప్పుడు శేఖర్ చంద్ర గారిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నారు, సో మరి ఆయన కథ వినగానే ఒప్పేసుకున్నారా, లేదంటే పే చెక్ చూసి ఒప్పుకున్నారా? లేదండి, వెంటనే కథ స్టోరీ చెప్పగానే నేనే చేస్తా అంటే, ఇంతకుముందు మాతృ మూవీకి మేము ప్రొడ్యూస్ చేసిన మాతృ మూవీకి తనే మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఇమీడియట్ గా నేను చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నారు, చాలా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ అనేది మాటల్లో కాదండి, సినిమాలో కనపడుతుంది మీకు. ఆయన ఎలా సపోర్ట్ చేశారు అనేది, ఇప్పుడు వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు, వీళ్ళు ఎలా సపోర్ట్ చేశారు అనేది చెప్పడం ఈజీ, కానీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారనే విషయం మీకు సినిమాలోనే కనపడుతుంది. ఇప్పుడు డిఓపి గారు కానివ్వండి, ఎవరైనా దాంట్లో వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారనేది మీకు సినిమాలో కనిపిస్తుంది. సో అయితే యాక్చువల్గా మీ గురించి నేను ఉన్నది ఏంటంటే, అంటే కంటిన్యూగా ఒక సినిమా కాదు, ఒక 3-4 సినిమాలు రెడీగా ప్యారలల్గా చేస్తున్నారని విన్నాను, నిజమేనా అది? ఓకే. అంటే మాతృ ప్రొడక్షన్ చేసాము, రారాజా చేసాము, మహతి ఆల్రెడీ సుహాసిని గారు, సందీప్ మాధవ్ గారు చేసాము, అది సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉంది. ఓకే. అంటే ఎవరు వీటిలో కథలు ఎవరు అంటే మీ అన్ని మీరేనా, లేకపోతే ఎవరికన్నా వేరే వాళ్ళ క్రెడిట్లు ఉన్నాయా వీటిలో? అట్లే లేదు, నేను అంటే క్రియేటివ్ అని కాదు. నేను ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, ఎవరు రాసుకున్న కథ వాళ్ళు బాగా తీయగలరనే ఒక చిన్న నమ్మకం. నేను రాసుకున్న కథలు నేనే చేస్తున్నాను. మీరే చేస్తున్నారు? సో అంటే మరి ఏమన్నా ఇంతకుముందు ఎవరి దగ్గర చేశారా, అనుభవం ఉందా? లేదండి, ఎవరి దగ్గర ఏం చేయలేదు, ఎవరి దగ్గర ఏం వర్క్ చేయలేదు, అంతే ఫ్లో వచ్చేసింది, ఆ ఫ్లోలో వెళ్తున్నాం. అయితే ఇప్పుడు మీరు ఏకంగా అదే మహతి సినిమాకి
సుహాసిని గారి కథ చెప్తే తర్వాత మణిరత్నం గారు మిమ్మల్ని పిలిపించి మరి కథ విని మరి ఓకే చేశారంటే ఏంటిది అది ఏంటిది అది అసలు ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి? ఫోన్లో చెప్పారా? ఫోన్లో చెప్పాను. ఎవరికి చెప్పారు ఫోన్లో? మేడం గారు చెప్పాను, రమ్మని పిలిచారు. తర్వాత ఇద్దరు విన్న తర్వాత ఇమ్మీడియట్ డేట్స్ ఇచ్చేసారు. అంటే మణిరత్నం గారు అనేది మాస్టర్ స్టోరీ టెల్లర్ హీస్. సో మరి అలాంటి ఆయన ముందు కథ చెప్తున్నప్పుడు నర్వస్నెస్ ఏం లేదా? కొంచెం అయింది, టెన్షన్ ఎందుకు అవ్వదు, డెఫినెట్గా టెన్షన్ అవుతుంది. చెప్పాను కొంచెం, అయినా కూడా మనం స్టోరీ చెప్పాలనుకుని వెళ్ళాం కాబట్టి స్టోరీ చెప్పాను. వాళ్ళు ఇమ్మీడియట్ గా డేట్స్ ఇచ్చారు. అంటే సజెషన్స్ కానీ లేకపోతే డౌట్స్ కానీ ఏమి ఇవ్వలేదండి, ఏమి అబ్జెక్షన్స్ కానీ సజెషన్స్ కానీ ఏమి చేయలేదు. డేట్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు చెప్పండి అని చెప్పారు. సో అంటే అంత ఇమ్మీడియట్గా అసలు ఏమీ అంటే ఒక కొత్త డైరెక్టరు ఒక కొత్త వచ్చి స్టోరీ చెప్పాడు సినిమా చేస్తానంటున్నప్పుడు అంటే ఏమీ ఒక చిన్న హెజిటేషన్ కూడా లేకుండా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, వాళ్ళకు చెప్పే విధానం నచ్చింది అనుకుంటున్నా. అలాగే స్టోరీ లైన్ కూడా వాళ్ళకి బాగా నచ్చిందని నా ఫీలింగ్. అంటే రిగార్డింగ్ వాట్ అంటే దేని మీద ఉంటుంది స్టోరీ, దేని మీద ఉండబోతుంది? అంటే రివీల్ చేయడం అని కాదు, అంటే జస్ట్ అంటే అంత జర్నలిస్ట్ అండి. సో దాంట్లో జర్నలిజం పైన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఓకే ఓకే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకుని రాసిన కథ. ఎస్. అయితే కమింగ్ టు రారాజా అంటే టైటిల్ ఎలా జస్టిఫై చేస్తున్నారంటే మీరు మొహాలే చూపించట్లేదు కదా, ముఖం లేని చిత్రం ముఖ చిత్రం అలా ఏదైనా పెట్టుకోవాల్సింది, కానీ అంటే రారాజా అనే టైటిల్ ఎలా జస్టిఫై అవుతుంది దీనికి? అంటే నేను చెప్పడం కంటే మీరు సినిమా చూసాక అంటే అన్ని సినిమా చూసాక తెలుస్తాయండి. ఇటు మనం ముందు ఎందుకు చేస్తుంటే ప్రమోషన్ ఇంటర్వ్యూ రికార్డింగ్. హీరో పేరు రాజా అండి, హీరోయిన్ పేరు రాణి అండి, పిలుస్తుంది రారాజా అంతే అంతే. అంటే కానీ ఓ పెద్ద పెద్ద లాజిక్లు ఏమి లేవు. మీరు పెద్ద లాజిక్ గా ఫీల్ అయ్యే సినిమా కూడా ఏం కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం తీసాము. ఫుల్ ప్యాకెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది. అంటే ఇప్పుడు కామెడీ సినిమాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం చేసుకున్న కామెడీ మనకు నవ్వొస్తుంది, కానీ జనాల దగ్గరికి వచ్చారు అది కొంతమందికి కనెక్ట్ కాదు బేసిక్గా. అంటే నేనేమంటున్నా అంటే ఎవరైనా ఇప్పుడు ఏ డైరెక్టర్ గారు తీసినా ఎవరు రాసినా జనాల్ని నవ్వించడానికే రాస్తారండి. మనం రాసేటప్పుడు మేము అదే దృష్టిలో పెట్టుకొని రాసాము, జనాలు నవ్వించడానికి, జనాలను ఎంటర్టైన్ చేయడానికి సినిమా ఇస్తారు ఎవరైనా, అదే దృష్టిలో తీసాము. ఇక జడ్జ్మెంట్ అనేది జడ్జిలు ఆడియన్స్, ఇక వాళ్ళపైన డిపెండెంట్. మరి ఇప్పుడు జడి గారిని కలిసినట్టున్నారు కదా, ఆయన రెస్పాన్స్ ఏంటి దీని మీద? చాలా హ్యాపీగా, ఫస్ట్ షాక్ గా, తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేంటి నేను టీజర్ అనుకున్నాను, సినిమా మొత్తం కూడా క్యారెక్టర్స్ ఉన్నారంటే లేదు సార్ ఉండరని చెప్పాను. తర్వాత లేదు చాలా మంచి ఆలోచన, అది బాగా చేశారు చెప్పారు, మంచిగా అప్రిషియేట్ చేశారు. ఓకే. అంటే ఇప్పుడు 26 మంది ఆర్టిస్టులు ఇలా ఇన్ని క్యారెక్టర్లు అంటున్నారు కదా, సో అంటే ఏ క్యారెక్టర్ ఎవరో ఎలా మనకి రిజిస్టర్ అవుతుంది? సినిమా చూస్తుంటే అయిపోద్దండి, సెకండ్ బై సెకండ్ ఎక్కడ కూడా ఆడియన్స్ అనేవాళ్ళు ఎంగేజ్ మిస్ అవ్వరు. అది ఎంగేజ్ చేస్తే చాలు కదండి, సినిమా చూస్తుంటే ఆ ఫ్లోలో అర్థం అయిపోతుంది. అంటే ఇది అంటే ఒక రోజులో జరిగే స్టోరీయా లేకపోతే ఓవర్ ద పీరియడా లేకపోతే ఓవర్ ద పీరియడ్ అంటే ఒక రోజులో జరిగే స్టోరీ ఏం కాదు, ఓవర్ ద పీరియడ్. అంటే అవుట్డోర్లో కూడా తీసారా ఓన్లీ ఇండోర్ వరకు? అక్కడ కూడా ఎవరి మొహాలు కనిపించదు. అంటే కొన్ని హెల్మెట్లు పెట్టి అలా చేసింది కూడా ఏమైనా ఉన్నాయా? అలా ఏం ఉండవు, చాలా నేచురల్ గానే అనిపిస్తుంది. వాంటెడ్ గానే తీసాము, చాలా నేచురల్ అనిపిస్తుంది. హెల్మెట్లు అలా ఏం లేవండి, హెల్మెట్ పెట్టడం, మాస్కులు పెట్టడం అలాంటివి ఏం లేవు. మొత్తం ఫ్రేమింగ్ అంతా కూడా దీని నుంచి కిందకే కానీ పైకి లేదు. పైకి కూడా ఉంది కానీ కనపడదండి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి అంతే. సో మరి అయితే అంటే ఒక ఫస్ట్ సినిమాకి ఇలాంటి ఒక ప్రయోగం చేశారు అంటే బేసిక్గా ఏంటంటే ఒకటి కొత్తగా ఏదో ఒక ముద్ర చూపించాలని ఒక తాపత్రయం ఉంటుంది. అలాగే అంటే అవార్డులు ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా కొన్ని కొత్త ప్రయోగాలు చేసినప్పుడు. సో మరి మీరు అలాంటి అవార్డులు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి? అసలు అవార్డులు అలా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. సినిమా అనేది జనాలను ఎంటర్టైన్ చేయడం కోసం, ఇక్కడ ఎవరు కిచ్చపరచాలన్న ఉద్దేశం కూడా కాదు, కేవలం ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం తీసిన సినిమా ఇది. అవార్డులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జనాలు ఆదరిస్తే చాలు అనుకుంటున్నాను. నేనేమి అవార్డులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, జనాలు ఆదరించి ఒక మంచి కథతో మంచి కంటెంట్ తో వచ్చారు అని అనుకుంటే చాలు. ఎస్. అయితే సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే రకరకాల మాటలు వినిపిస్తుంటాయి, రకరకాల గైడెన్స్లు ఉంటాయి కదా. మరి సో ఈ త్రూ అవుట్ ద ప్రాసెస్లో మీకు అంటే ఇంత స్మూత్గా అయ్యి ఒక థియేటర్ రిలీజ్ వరకు వస్తున్నారంటే సో ఎవరు మీకు బాగా హెల్ప్ చేసింది? ఎవరు అంటే ఏమన్నా మీకు పూర్వ అనుభవం కూడా లేదంటున్నారు కదా, ఎవరి దగ్గర పనిచేసిన అనుభవం కూడా?
ఎవరు అంటే అందరూ ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే, కానీ ప్రత్యేకంగా వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేయలేదండి. అలా అని చెప్పేసి ఏ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు, ఎందుకంటే స్మూత్ గానే వెళ్తున్నాం కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండానే వెళ్తున్నాం. ఓకే ఓకే, అంతే, ఎవరిని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, అనవసరమైన కామెంట్లు కాంట్రవర్సీలు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు, అట్లా ఆలోచనలు లేవు అసలు. మీరు ఉండడం కాదు, జనాలు మనల్ని డైవర్ట్ చేస్తుంటారు రకరకాలుగా. ఇప్పుడు రైట్ లెఫ్ట్ వెళ్ళు స్ట్రైట్ వెళ్ళు అని చెప్తుంటారు, కానీ రైట్ వెళ్తే ఏంటి స్ట్రైట్ వెళ్తే ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా, కానీ తెలియదు కదా, ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది మనకి. అదే అండి, దాన్ని పెట్టుకుని మెల్లిగా వెళ్తున్నాం అంటున్నాను. తొందరపడి అక్కడికి వెళ్ళడం, తొందరపడి ఇక్కడికి వెళ్ళడం అట్లేం లేదు, మెల్లిగా వెళ్తూ ఉన్నాం, స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు 2-3 సినిమాలు సైమల్టేనియస్గా ప్రొడక్షన్ చేస్తున్నారు కదా, అంటే ఏంటి గోల్ ఏంటి? అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ఇన్ని సినిమాలు తీయాలన్నా, లేకపోతే డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలన్నా, లేకపోతే బాగా సంపాదించాలన్నా, గోల్ ఏంటి మీ గోల్? అట్లాంటి గోల్స్ ఏం లేవండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేయడానికి వచ్చాను, అది కూడా మళ్ళీ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గానే డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత స్టోరీ రాసుకోవడం, మళ్ళీ ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఓకే చేయడం, ఇది ఫ్లో తప్ప వాంటెడ్గా ఇది. అంటే మీరే కదా ప్రొడ్యూసర్ కూడా, మీరే కదా వాళ్ళకి చెప్పడానికి వీళ్ళకి చెప్పడానికి, అంటే మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. ఒక సినిమా అని వచ్చి 3 సినిమాలు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరు కూడా డబ్బులు పోగొట్టుకుంటాకైతే సినిమాల్లోకి రారు కదా. సో మరి ఏంటి మీ గోల్ ఏంటంటే? సినిమాల నుంచి ఒక మంచి కంటెంట్ తో ఉన్న సినిమాలు వస్తాయి అని జనాలకు ఒక మంచి అభిప్రాయం ఉంటే చాలండి. అదే, బట్ కానీ డబ్బులు కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చిందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ సినిమాకి కానీ, నెక్స్ట్ ఉండడానికి కానీ, ఇండస్ట్రీలో ఉండడానికి కానీ ప్రోత్సాహం వచ్చినట్టే కదండి. ప్రోత్సాహం రావడం వేరు, ఇప్పుడు మీ సినిమా చూసి 10 మంది బాగుందంటాం వేరు, 100 మంది వచ్చి టికెట్ కొనుక్కొని సినిమా చూడడం వేరు. 100 మంది వచ్చి కొంచెం కొనుక్కొని సినిమా టికెట్ చూస్తేనే మీకు కామెంట్స్ ఏమొచ్చినా పక్కన పెడితే ఏంటంటే నెక్స్ట్ ఇంకో సినిమా తీయడానికి ఫీల్ అవుతుంది. 2 సినిమాలు చేస్తున్నారు, 3 సినిమాలు చేస్తున్నారు, 3 సినిమాల ద్వారా డబ్బులు వస్తాయి కదా, ఇంకో 30 సినిమాలు తీయడానికి మీకు ఇది ఉండేది. సినిమా వస్తే, సినిమా నచ్చితే జనాలు ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా, హీరో మీద విలన్ మీద ఎవరి మీద మంచి ఒపీనియన్ ఉన్నా లేకపోయినా, సినిమా స్టోరీ బాగుంది అంటే ఎవరు ఆపినా ఆగరు జనాలు, సినిమాలు చూస్తారు. అయితే నా అభిప్రాయం ఏంటంటే, సినిమా మేము తీసే సినిమాలు, శ్రీ పద్మిని సినిమాస్ నుంచి వచ్చే సినిమాలు కంటెంట్ బాగున్నాయి అనే పేరు వస్తే చాలు అంటున్నాను. ఆటోమేటిక్ గా బిజినెస్ అవ్వడం, సినిమాలు చూడడం జనాలు ఆటోమేటిక్ గా మీరు చెప్పిన ఆగరు, నేను చెప్పిన ఆగరు. కంటెంట్ ఉండి వీళ్ళ బ్యానర్ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి అని చెప్తే, అసలు కంటెంట్ ఉంటే మీరు చెప్పిన ఆగరు, నేను చెప్పిన ఆగరు. అంటే బ్యానర్ వేరు, ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ ఉంది, సినిమా వేరు, బ్యానర్ వేరు. బ్యానర్ మీద ఒక లుక్ అయితే ఉంటుంది, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు వచ్చిన సినిమా, ఆ శుక్రవారం రిలీజ్ అయిన సినిమా మీదే ఉంటుంది తప్ప ఒక బ్యానర్ని ఒక బ్యానర్లో ఇప్పుడు మొన్న అంటే పెద్ద బ్యానర్ మీద 2 సినిమాలు వచ్చినాయి, ఒకటి బాగాలేదు, ఒకటి బాగుంది. బాగున్న సినిమాకి వెళ్ళలేదు జనాలు, బాగున్న దానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి 2-3 సార్లు చూసాను నేను అనేది. అదే బ్యానర్ గురించి చెప్తుంటే నేను మాట్లాడుతున్నాను. అంటే ఆ బ్యానర్ గురించి అంటే మేమేమనుకుంటున్నాం అంటే, మంచి కంటెంట్ ఉన్న సినిమాలని తీయాలి ఉద్దేశంతో ఆలోచించి తీస్తున్నాం. మంచి ఉన్న కంటెంట్ ఉన్న సినిమాలే తీస్తాము, నా ఒపీనియన్ అది. అయితే ఇప్పుడు మనకి బేసిక్గా సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్, దాన్ని రిలీజ్ చేయడం ఇంకా పెద్ద టాస్క్. మరి ఈ టాస్కులు చేస్తూ మళ్ళీ డైరెక్షన్ కూడా ఎందుకు అంటే అన్ని మీదేసుకోవడానికి? అంటే అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీరు డైరెక్టర్ అయ్యారా, లేకపోతే ఎలా ఈ స్క్రిప్ట్, ఈ పర్టికులర్ స్క్రిప్ట్? నేను అనుకోని తీసింది అట్లా అని చెప్పేసి నేను వేరే వాళ్ళ మీద నా పైత్యం రుద్దొద్దు కదా, అట్లని చెప్పి మా ఓన్ బ్యానర్ పైన తీసిన సినిమా, ఇంట్లో వాళ్ళు నొప్పించి. అయితే ఇప్పుడు మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, అంటే సినిమా చూడడమే తప్ప తీసిన అనుభవం కానీ పనిచేసిన అనుభవం కానీ లేదు. మరి ఒక కథ రాయాలనుకున్నప్పుడు ఎలా కూర్చుంటారు? అంటే ఓన్గా మీరు ఒక్కళ్ళైనా ఇంకేమన్నా టీమ్? అంటే ఎలా అంటున్నా ఒక్కళ్ళే ఎలా? దానికి దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందేనా, లేకపోతే చేంజెస్ అని చెప్తే మళ్ళీ తీసుకునే పరిస్థితి ఉంటుంది? తీసుకుంటారండి. అయ్యో సలహా ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చండి, పనికొస్తా పనికిరాదని మన ఇష్టం, కానీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సజెషన్ అనేది తీసుకోవాల్సింది. అంటే బేసిక్గా సినిమా ప్రొడ్యూస్ చేయాలన్నా, ఇంతకుముందు నేను చెప్పినట్టే రిలీజ్ దాకా రావాలన్నా కూడా అంటే మన థాట్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ బట్ కాకపోతే ఏంటంటే డబ్బులతో వ్యవహారమే కదా మొత్తం. మరి అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగా స్ట్రాంగ్గా ఉందా? చాలామంది అంటే బేసిక్గా ఒక ఇంట్రెస్ట్తో వచ్చాను అంటున్నారు ఈ సైడ్ రావడం అనేది, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రొడ్యూసర్ అయిపోయారు, డైరెక్టర్ అయిపోయారు కదా. అంటే ఏంటి ఓన్లీ మీ బ్యానర్ మీద మీ సినిమాలో తీసుకుంటారా, లేదంటే ఒకవేళ డైరెక్టర్గా రేపు పొద్దున్న సక్సెస్ అయితే మళ్ళీ వేరే ఉన్న ఉద్దేశాలు కూడా ఉన్నాయి? అలా ఏం లేదు, వేరే డైరెక్టర్లు వచ్చినా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. వేరే స్టోరీస్తో వస్తే డెఫినెట్గా వాళ్ళు స్టోరీ రాసుకున్నప్పుడు దాన్ని మనం ఎలా దిగుతాం అంటే, వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. వాళ్ళు స్టోరీ తీసుకొస్తే వాళ్ళు చేస్తాము, ఒకవేళ నాకు వేరే బ్యానర్ నుంచి ఏమైనా అవకాశం వచ్చినా నేను చేస్తాను.
అలా ఏం లేదండి, అలా తీసుకొని అలా ఏం లేదు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా డైరెక్టర్ అయిపోయారు, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రొడ్యూసర్ అయిపోయారు, అన్ఎక్స్పెక్టెడ్గానే లిరిక్ రైటర్ కూడా అయిపోయారు, రేపు అన్ఎక్స్పెక్టెడ్గానే యాక్టర్ కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏమో ఇప్పుడు ఇవన్నీ లేదండి, అసలు ఆలోచన లేదు. అదే ఈ మూడు ఆలోచన ఉండి అయినాయి కాదు కదా, అలా జరిగిపోయినాయి కదా. లేదు కానీ మనకు తెలుసు కదండి, ఇప్పుడు మనం తెలుసు అండి, మనం 100 కేజీలు మోస్తామా 50 కేజీలు మోస్తామని తెలుసు. మీకు తెలుసా మీరు అంటే ముందు డైరెక్షన్ చేయగలుగుతానని? తెలుసు కదండి, చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి కాబట్టి ఆ ఫీలింగ్ చూడడం వేరు, తీయడం వేరు కదా. ఇప్పుడు లిరిక్స్ రాస్తాం, ఏమీ తెలియకుండా లిరిక్స్ రాసేయడం, ఏమీ తెలియకుండానే కథలు రాసేయడం, ఇన్ని చేసినప్పుడు ఏమో రేపొద్దున ఏమీ రాకుండానే హీరో కింద చేసేమంటే విలన్ కింద. మనకు తెలుసు కదండి మనం ఎలా ఉంటాం అనేది, మనం స్క్రీన్ మీద ఎలా ఉంటాం అనేది మనకు తెలుసు కదా. అసలు ఆలోచన అయితే లేదంటే, ఒకవేళ ఆ వచ్చినా నేను ఆలోచన అంతటితో విరమించుకుంటాను. సాహసం అతను ఎందుకని ఆ సాహసం అంటే ఆ సాహసమే అది, అంటే వీటికన్నా పెద్ద సాహసం అయితే కాదు కదా ఇది. పెద్ద సాహసం, నా ఒపీనియన్ ప్రకారం చాలా పెద్ద సాహసం. సో మరి అయితే ఫైనల్గా రాజా అంటున్నారు, రాణి ఉంటుంది, ఒక రాజా ఉంటారు అంటున్నారు కదా. సో అంటే ఏమి హామీ ఇవ్వబోతున్నారు మీరు ఆడియన్స్కి? ఇప్పుడు మేము ప్రిపేర్డ్ ఏంటంటే, డెఫినెట్గా వాళ్ళు ఏదో కొంత ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఎక్స్పెక్ట్తో వస్తారండి, అదే ఎక్స్పెక్ట్తో సాటిస్ఫై వెళ్తారని నా హోప్ అండి. సో అంటే ఇలాంటి సినిమాలు అంటే మీరు తీయడం ఇవన్నీ అంటే ప్రమోషన్లో వేరే వాళ్ళు మేము పొగడడం ఇదంతా బాగానే ఉంటుంది, కానీ బట్ మార్కెటింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మరి ఈ సినిమాకి బయ్యర్స్ నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళకైనా షోలు వేసారు అసలు? ఏమంటారు వాళ్ళు? అందరూ పాజిటివ్నే ఉన్నారు. అంటే ఎంతలో కంప్లీట్ చేశారు ఇలాంటి సినిమా? అంటే ఒక క్వాలిటీ ఓరియంటెడ్గా, అంటే మనకి ప్రతిదీ లెక్కేసుకుంటాం కదా, లెక్కలు లేకుండా తీసేయం కదా. సో లెక్కల్లోనే చేశారు, ఆ లెక్కలు బయట పెట్టరు, చెప్పేస్తున్నారండి ఈ రోజుల్లో. మీరు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తండేలు అంటే 70 కోట్లు 80 కోట్లు చెప్పేస్తారు లెక్కలు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న 70 కోట్లు వికీపీడియా కొడితే మీకు పెద్ద పెద్ద సినిమాలు అన్నింటికి వచ్చేస్తాయి. సో డెఫినెట్గా అలా చెప్పే రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. దీనికైతే చెప్పలేరు, ఇప్పుడిప్పుడే మేము అడుగులు వేస్తున్నాం కాబట్టి మేము చెప్పే రోజులు రావాలని మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల. సో ఫైనల్గా మరి ఇంట్లో వాళ్ళు ఒప్పించి సినిమా తీశారు కదా, సో ఇంట్లో వాళ్ళు ఒప్పించి సినిమా తీసిన తర్వాత వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఏమన్నారు, ఒప్పుకున్నారా? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటి కాంప్లిమెంట్స్ ఏంటి, కామెంట్స్ ఏంటి వాళ్ళ దగ్గర నుంచి? కాంప్లిమెంట్స్ ఏదైనా కాంప్లిమెంట్స్ అయినా బాగుంది, మంచి ఆలోచన, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం అంతే. అంటే మీరైనా ఇంట్లో వాళ్ళందరూ ఇలాగ మాట్లాడతారు అంటే ఏదో గీత గీసుకున్నట్టు లిమిటెడ్ వర్షన్స్ లేక? లిమిటెడ్ ఏం మాట్లాడలేదు, ఆన్సర్ చెప్తున్నారు ఏదో. అదేంటంటే చాలా ఫ్రేజ్డ్గా ఇంతవరకే చెప్పాలి, ఇంత మించి అన్న చెప్తే కూడా ఏదో అయిపోద్ది అన్నట్టు చెప్తున్నారు. యాక్చువల్గా తెలియదు, ఓకే లేదు ఇక్కడ వరకే చెప్పాలి, ఇక్కడ వరకు చెప్పొద్దని ప్రతిదీ అంటే క్వశ్చన్స్ ఏం చెప్పలేదు కదా, మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నాను. అవునవును, ఒకవేళ మీరు చెప్పుంటే ప్రిపేర్ అయ్యి వచ్చాను. అన్నీ 1 మార్క్ ఆన్సర్లే చెప్తున్నారు, 2 మార్కుల ఆన్సర్లు కూడా చెప్పట్లే కనీసం. ప్రతిదీ కూడా ఏంటంటే ఇంతకు మించి ఏదో మాట్లాడితే ఏదో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అన్నట్టు చెప్తున్నారు మీరు. అంటే మీ గోల్ ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కొన్ని సినిమాలు చేయాలి, మా బ్యానర్కి ఒక పేరు రావాలని చెప్పి. అంటే మీ బ్యానర్ లిస్ట్లో పెద్ద హీరోలు కూడా ఎవరైనా ఉన్నారా, లేదంటే ఓన్లీ ఇద్దరు? ఇప్పుడు ఎవరు ఊహించని కాంబినేషన్ లో ఇద్దరికి స్టోరీ లైన్ చెప్పాను, వాళ్ళని రివీల్. మీరేనా డైరెక్టర్? నేనే డైరెక్టర్ అండి. ఇద్దరు కూడా ఒప్పుకున్నారు లైన్. ప్రజెంట్ డేట్స్ లేవు, వాళ్ళు ఒప్పుకున్నారు చేస్తామని ప్రామిస్ చేశారు. వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, తెలుగు వాళ్ళేనా అయితే వేరే ఇండస్ట్రీయా? అది చెప్తా అండి, అది కూడా చెప్పకూడదా? అతి త్వరలో మీకు మీ ద్వారా ఫస్ట్ అనౌన్స్మెంట్ మీ ద్వారా ఇస్తాను. సో మొత్తానికి అయితే ఫస్ట్ సినిమా వరకు అయితే ఇది, ఇంకా 2 సినిమాలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి పైప్ లైన్లో కొన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి. సో మరి నెక్స్ట్ సినిమా నుంచి అయినా కూడా కొంచెం అంటే జనాలు కనపడతారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడానికి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమి ఫేసులు కనపడలేదు, ఎవరి గురించి మాట్లాడదామన్నా హీరో బాగా చేసిందని చెప్దామన్నా, హీరోయిన్ బాగా చేసింది చెప్దామన్నా ఎవరి ఫేసులు కనపడలేదు కాబట్టి. పోస్టర్లో కూడా లేవుగా, అన్ని వెనక్కి తిరిగి ఉన్నాయి, పక్క తిరిగి ఉన్నా ఉంటాయా, మొత్తం పోస్టర్స్లో కూడా లేవు. కనీసం వాళ్ళని హీరోయిన్ ఏమన్నా అట్లీస్ట్ రిలీజ్ తర్వాత అయినా ఇంటర్వ్యూలు ఇప్పిద్దామన్నా, లేదా ఓన్లీ అంటే ఏంటి ఫేస్లు మాస్కులు వేసి తీసుకొస్తారా? అదే, ఎందుకంటే మీరు కనపడుతున్నారు తప్ప నుంచి వాళ్ళని కనపడనివ్వట్లేదు కదా ఎక్కడ కూడా. సో మొత్తానికి అయితే చూద్దాం, అంటే వెరైటీగా ఉంది ప్రయత్నం అయితే కనుక. కొత్త ప్రయత్నాలు ఇప్పుడు కూడా అంటే ముందు మాట్లాడుకోవడానికి వెరైటీగానే ఉంటాయి. మీరు అన్నట్టే థియేటర్స్లో కూడా వచ్చి ఆడియన్స్ ఒకవేళ నిజంగా మనల్ని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ కూడా ఒక బూస్ట్ అవుతుంది. ఎందుకంటే కొత్త సినిమాలు వస్తున్నాయి, అంటే
ఫార్మేట్ అనే దాన్ని బ్రేక్ చేసి ముందుకెళ్ళడంలో తెలుగు సినిమా అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి సో మీరు కూడా ఒక ఫార్మేట్ని బ్రేక్ చేసి అసలు మొహాలే చూపించకుండా సినిమా తీశారు కాబట్టి సో అది ఎంతవరకు అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు చెప్పడానికి పై పెడతాము మేము అలాగే కామెడీతో కిరకితలు పెడతామని చెప్పి సో ఆ థియేటర్ ఎలా ఉంటుంది అనేది చూడాలి సో ప్రస్తుతానికైతే మీరు చేసిన ప్రయత్నానికి అయితే మీకు విషయాలు ద బెస్ట్ అండి సో ఇంకా మరిన్ని పెద్ద సినిమాలతో మంచి సినిమాలతో రాబోతున్నారు కాబట్టి ఫ్యూచర్ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి విషయాలు ద బెస్ట్